అందరికీ నమస్తే అండి. ఆషాఢ మాసం అనేది ఒక దైవిక మాసం. ఈ మాసంలో మనం ఎలాంటి పూజలు చేసినా అవన్నీ తప్పకుండా ఫలిస్తాయని చెప్తారు. మొదటి 9 రోజులు వారాహి నవరాత్రులుగా ప్రారంభమై 10వ రోజున శుక్లపక్ష దశమి పరమ పుణ్యప్రదమైన తిథి. ఈ తిథి రోజున నదీ స్నానం చేసి మంత్రజపం చేసిన, దానాలు హోమాలు చేసిన స్వర్గసుఖాలు లభిస్తాయని స్వయంభవ మనువు ప్రత్యేకంగా చెప్పారు. ఆషాఢ మాసంలో వచ్చే శుక్లపక్ష దశమి నాడు అమ్మ శాకంబరీదేవిగా అవతరించింది. పూజా విధానం యథాశక్తిగా అమ్మవారిని శాకంబరిగా పూజించి అవకాశం ఉంటే దాన ధర్మాలు చేయండి. పఠించవలసిన స్తోత్రాలు లలితా సహస్రనామ పారాయణ, శ్రీ సూక్తము, దుర్గా సూక్తం వంటివి చదవాలి. అంతేకాకుండా ఇదే మాసంలో శ్రీ మహావిష్ణువును పూజించడం కూడా చాలా విశేషమైంది. ఈ కాలంలో మట్టి కుండ, గొడుగు, ఉప్పు, జామకాయలు దానం చేస్తే ఎంతో మంచిది. గురు పౌర్ణమి, తొలి ఏకాదశి నాడే మనము శ్రీ మహావిష్ణువుని పూజిస్తాము.